యేసు ప్రభు పరిశుద్ధ నామములో చేరిన మీ అందరికీ, ఆన్లైన్లో వీక్షించే వారందరికీ కూడా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తుంటున్నాను. ప్రియులారా, మంచిది, ఇంతవరకు ప్రభును ఆరాధించేటటువంటి కృపను మనకి ఇచ్చారు. ప్రభును ఆరాధించాం. ప్రభు యొక్క బలను మనం సమీపిస్తుండగా మన జీవిత అనుభవాలు, వాక్య సత్యములో, వెలుగులో కొంత పరీక్షించుకోవడానికి లేక బలపరచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయంలో ఈ దినాల్లో నేను గత 2 ఆదివారాలు మన ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా, హెచ్చరికలుగా హిజ్కియా జీవితం నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం కదా. మరి ఈ అంశం లేక హిజ్కియా జీవిత అనుభవాలు అనేకంగా ఉన్నాయి. వాటిని డిసెంబర్లో, వీలైతే జనవరిలో కూడా మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కూలంకషంగా మనము కొంత అవగాహన చేసుకోగలడం చాలా మంచిది ఆత్మీయ జీవితంలో. హిజ్కియా జీవితంలో 2 ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మనిషి అంటేనే ప్లస్ మైనస్ 2. అయితే మనం ఏం చేయాలంటే మైనస్ల సంఖ్య తగ్గించుకోవాలి, ప్లస్ సంఖ్యలు పెంచుకోవాలి. అది అవసరం. అంతేగాని ఉండే మైనస్లు అనుకోవడం కాదు. మైనస్లు తొలగించుకుంటూ ప్లస్ పాయింట్స్ మనం యాడ్ చేసుకుంటూ రావడం చాలా మంచిది. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథంలోకి వద్దాం. 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడైన హిజ్కియా ఏలను ఆరంభించును. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలేను. చాలు. తర్వాత కొంచెం 3వ చూద్దాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇతడి సర్పమును చిన్నబెలుముగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహ్స్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. చాలు. ఓకే, చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థనప్పుడు ఇంతవరకు వాక్యం రండి మనం ప్రభుత్వం సాగిపడదామని కొంచెం మోకరిస్తే మంచిది. ఎందుకంటే రాబోయే దినాలు మోకరించడం మరుగైపోతే అనిపిస్తూ ఉంది. మోకరించుట మరుగైపోతుందేమో. ఆ అలవాటు మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా యవన బిడ్డలు మోకాళ్ళ జీవితంలోకి రావాలి. మోకరించుట అది చాలా మంచిది. మరి ఆరోగ్యం ఇచ్చినట్లయితే, మీ మోకాళ్ళు చక్కగా పనిచేసినట్లయితే మోకరించుట, ప్రభు సన్నిధిలో సాగిపడుట మంచిది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపామయుడుగు ప్రభువా, అనేకమైన సమస్యలు, శోధనల మధ్యలో మమ్మలను నిలవబెట్టి ప్రభువా, ఈ యొక్క డిసెంబర్ మాసం చివరి మాసం 2025లో 21వ దినము ప్రభువా, మరి ఈ 3వ ఆదివారం మీ మందిరంలోనికి మమ్మల్ని మీరు సమకూర్చిన విధానానికి స్తోత్రములు. మీదుట ప్రభువా, మరి తండ్రి అబ్రహాము వలె, మోషే వలె, ప్రభువా, దావీదు వలె సాగిలపడి నమస్కరించుటకు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సృష్టికర్తవు, రక్షకుడవు, విమోచకుడవు, మిమ్మల్ని కీర్తిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభువా, మీ రక్తంతో వెలబెట్టి కొన్నావు, మనం మీ సొత్తుగా చేసుకున్నాం. మీకు స్తోత్రాలు. సంవత్సరాంతంలో నాయన ఏదో మేము జీవిస్తున్నాము అన్నట్టుగా కాదు, కానీ మీ చిత్తానుసారముగా మీకు ఇష్టముగా జీవించే కృప నాకు దయచేయండి, మాకు దయచేయండి. మేము ఎన్నోసార్లు బలహీనతల్లో చోటు చేసుకుంటూ ప్రభా మేము దూరమై పరిశ్రమలు లేకపోలేదు. ప్రభా, కరుణించండి, కటాక్షించండి. ఏ ఒక్క బిడ్డ నశించడం మీకు చిత్తము కాదు. మేమందరం కూడా మీ మందలో ఉన్న గొర్రెలను మేము మీ ద్వారా పోషించబడి బలపరచబడి మా బలహీనత నుంచి విడుదల పొందొచ్చు, నూతనత్వం పొందొచ్చు. ఏ దేవా, ఇదిగో తండ్రి, హబక్కుకు చేసిన ప్రార్థన, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచమని ఎట్లా ప్రార్థన చేసినాడు, అలాగే మా జీవితంలో కూడా అయ్యా మమ్మల్ని నూతనపరచమని మేము ప్రార్థిస్తూ, నూతన సంవత్సరానికి సిద్ధపరచని ప్రార్థిస్తూ మీకు అప్పగిస్తూ నిలబడి మీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకొని
ప్రభు నాకైతే నాలో ఎలాంటి సామర్థ్యత లేదు, నేను వట్టి వాడిని ప్రభు, చేతగా నిష్ప్రయోజకుని ఎరుగుదును. కేవలం మీ కృప ద్వారా నిలబెట్టారు. అభిషేకించండి, మరుగుపరచండి. మీ శ్రేష్ఠుడి మాటలు పలుకున్నట్లకు సామర్థ్యత ఇచ్చేతండి. మహిమ పొందండి. వినే ప్రతి బిడ్డలో మీ కార్యం జరిగించి, నాలో కార్యం జరిగించి మహిమ పొందండి. ఆటంకపరచు అంధకార శక్తులన్నీ యేసును గద్దిస్తూ, బంధిస్తూ, లాయపరుస్తూ, రక్త ప్రోక్షణ కిందకు అప్పగిస్తూ మీ పరిశుద్ధాత్మిక నడుపుదల మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మా రక్షకుడు, మా ప్రభు, త్వరగా రానైన యేసు క్రీస్తు రారాజు నామములోనే స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. హిజ్కియా అనే పేరుకు ఒక అర్థం చూసాం. ఏంటి అర్థము? దేవుడు బలపరచు. జీవిత యాత్రలో మనకు అవసరమైంది ఏంటంటే గాడ్స్ స్ట్రెంగ్త్. అది మన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే మన సొంత శక్తి అనేక సార్లు ఫెయిల్ అయిపోయింది. మనకు చేతగాని పరిస్థితులు ఎన్నో వచ్చాయి. అయితే ఇక్కడ నేను ఈ వర్తమానాన్ని ప్రారంభించకముందు దేవుడు మనకు బలమని జ్ఞాపకం చేయబడ్డాం. రెండవది, అతడు ఏం చేశాడు? విగ్రహములను ధ్వంసం చేశాడు, చిన్న అభినం చేశాడు. మోషే కాలం నాటి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని కూడా కాల్చివేశాడు కదా. కాబట్టి మనకు కూడా మనలో ఉన్నటువంటి విగ్రహాలు కంటికి కనబడేవి కావవి. అన్యులకైతే కనబడే విగ్రహాలు ఉంటాయి. కానీ దేవుని ప్రజలు ఉండే సమస్య ఏంటంటే కనబడని విగ్రహాలు చాలా ఉంటాయి. అవి కూడా దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. సింపుల్ క్వశ్చనే మీరు చెప్పాలి. పులి కడుపున ఏం పుడుతుంది? ఎంత బాగా చెప్పారు. సింహం కడుపున ఏం పుడుతుంది? కుక్క కడుపున ఏం పుడుతుంది? పిల్లి కడుపున ఏం పుడుతుంది? భలే సార్, ఇదే ప్రశ్న. అవును, ఇదే ప్రశ్న. ఇప్పుడు ఇంకోటికే ప్రశ్న చెప్పండి. దైవజనుడి కడుపున ఎవరు పుడతారు? అదే తప్పు. అక్కడే పప్పులో కాలు వేసితివి అశోక. మీరు చెప్పండి, దైవజనుడి కడుపున ఎవరు పుడతారు? ఎవరైనా అది దట్స్ ద రైట్ పాయింట్, రైట్ ఆన్సర్. దైవజనుడు కాబట్టి దైవజనుడే పుట్టాలని నియమం లేదు. ప్రవక్త కాబట్టి ప్రవక్తే పుడతాడని నియమము లేదు. అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను హిజ్కియా జీవితం చూసినప్పుడు నాకు చిన్న తలంపే. మీరు ఒకవేళ స్టడీలో చూసుంటారేమో, నేను జస్ట్ మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. హిజ్కియా తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. చెప్పండి. 16th చాప్టర్, మా 2వ రాజుల 14వ అధ్యాయంలో మీకు తెలుస్తుంది. నేను అడుగుతా ప్రశ్న, ఆహాజు మంచోడా చెడ్డోడా? చెప్పండి. ఘోరమైన చెడ్డవాడు. ద వర్స్ట్ కింగ్స్లో ఆయన యూదా రాజులో ఒకడు. ఎవరు? ఆహాజ్. ఆహాజ్ కడుపున ఎవరు పుట్టారు? హిజ్కియా పుట్టాడు. సరే, హిజ్కియా గొప్ప రాజు, భక్తిపరుడు, దైవపరుడు, మంచివాడు, ఎక్సలెంట్ కింగ్ అని చెప్పాలి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటే ఉండుగాక. మనం ఎప్పుడు కూడా ఒక మనిషిలో చూడండి, మంచి గుణాలు పక్కన పెట్టి ఏదో ఒకటి రెండు పట్టుకొని మనిషిని తృణీకరించబాకండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. మంచి చూడండి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇప్పుడు రెండవ ప్రశ్న, ఒకటి ప్రశ్న చెప్పారు, రెండో ప్రశ్న చెప్పారు ఆహాజ్ అని. ఇప్పుడు హిజ్కియా కొడుకు ఎవరు? మనష్షే. మీరు తర్వాత చాప్టర్స్కి వెళ్ళిపోతే మనష్షే వస్తాడు. మనష్షే మంచోడా చెడ్డోడా? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పులి కడుపున పులి పుడుతుంది, కుక్క కడుపున కుక్క పుడుతుంది, పిల్లి కడుపున పిల్లి పుడుతుంది, వాస్తవమే. కానీ దైవజనుల కడుపులో దైవజనులు పుడతారని నియమం లేదు. భక్తిహీనుల కడుపులో భక్తిహీనులు పుడతారని కూడా నియమము లేదు. ఇప్పుడు భక్తిహీనుడు ఎవరు? ఆహాజు. ఎవరు పుట్టారు? భక్తిపరుడు పుట్టాడు. మరి ఆహాజు భక్తిపరుడు, ఆయన కడుపున ఎవరు పుట్టారు? మనష్షే భక్తిహీనుడు పుట్టాడు. ఒక దైవజనుడు చెప్పడం విన్నాను. ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోజెస్ తీసుకోండి. మోజెస్ గొప్ప లీడర్. వాట్ అబౌట్ హిస్ సన్స్? పేరు కూడా మన సంగతి తెలియదు, తెలుసా? సమూయేలు గురించి మనకు బాగా తెలుసు, వాళ్ళ కుమారుల గురించి మనకు బాగా తెలుసా? చెప్పాలంటే వాళ్ళు కొంచెం బ్రైబింగ్, లంచగొడుతూ కూడా మారని ఒక కంప్లైంట్ చేస్తారు. నేను ఏం చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ లైఫ్. ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే,
నీకు నీవే ఆ డాష్ ఏం పెట్టుకోండి, నీకు నీవే ఏమవుతావు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. అంటే ఒక్కొక్కరిని మనము అదర్ పర్సన్స్ మనము అర్థం చేసుకోవాలంటే ఇది అవసరం. ఏమి దైవజనుడు కొడుకులైనంత మాత్రాన కూతురైనంత మాత్రం వాళ్ళకి తనలో కొమ్ములు వచ్చాయా? స్పెషల్ ఏమన్నా? ఎవరు కాదు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుల గర్భంలో భక్తి పనులు పుట్టవచ్చు, భక్తి పనుల కడుపులో ఎవరు పుట్టవచ్చు? భక్తిహీనులు పుట్టవచ్చు. కాబట్టి ఇది మనం కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఎదుటి వ్యక్తిని కొంచెం అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని నేను ఆత్మలో ప్రేరేపించబడి చెప్తున్నా, సొంతం కాదు, దేవుడు ఆత్మ ప్రేరేపించాడు చెబుతున్నాను. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే హిజ్కియా మరి ఆహాజు కడుపులో పుట్టాడు కదా, భక్తిని కడుపు పుట్టాడు కదా, మరి ఆయన ఎట్టా భక్తిపరుడుగా చేయబడ్డాడు? అతని గురించి మంచి సాక్ష్యం ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే ఒక చిన్న మాట ఏంటంటే అతని యొక్క జీవితము మీద ఒక దైవజనుని యొక్క ఇంపాక్ట్ ఉన్నది, ప్రభావం ఉన్నది. ఎవరా దైవజనుడు? ఎనీవన్? హిజ్కియా మీద ప్రభావం చూపినటువంటి దైవజనుడు ఎవరో ఎవరు చెప్తారు? ఎంత? 100 రూపాయలు ఇద్దామా? ఎవరు అమ్మా? చెప్పండి, గట్టి చెప్పమ్మా. ఏలియానా? ఏషయా? ఎవరు చెప్పారు? నా కళ్ళు కనుపుతాలే ముసలోడు. చెప్పండి. రీటామ్మకి ఒక 100 రూపాయలు గిఫ్ట్ తర్వాత తీసుకో. వెరీ గుడ్. అంటే ప్రవక్తలు అంటే అందరూ లేచేస్తారు. యెషయా నేను దైవజుడు అన్నాను, మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రవక్త అంటే మ్యాన్ ఆఫ్ గాడే. ఎవరైనా యెషయా. మనం కనుక యెషయా గ్రంథం మొదటి చూసినట్లయితే ఆయన నలుగురు రాజుల యొక్క పరిపాలనలో నిలబడ్డాడు యెషయా. హిజ్కియా పరిపాలన ఏమైందంటే యెషయా యొక్క గొప్ప దైవభక్తి యొక్క గుణాలన్నీ బాగా గమనించిన వాడై ఏం చేశాడంటే తనకు ముఖ్యమైనటువంటి అడ్వైజరీగా ఏర్పాటు చేసి, సలహాదారుడుగా ముఖ్యమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకొని యెషయా యొక్క అడుగుజాడలు, అనేక సలహాలు తీసుకొని ఆ జీవితాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తిగా హిజ్కియాను మనం గమనించవచ్చు. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే నా మీద ఇంకొక వ్యక్తి యొక్క ఇంపాక్ట్ అవసరం లేదనుకుంటున్నారు. లోకస్తులు పక్కన పెట్టేయండి. లోకస్తులు చూసినట్లయితే లోకస్తులు దేవుని ఎరగిన ప్రజల మీద రకరకాల ప్రభావాలు పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చెప్పాలంటే యూత్ అన్నప్పుడు నేను అవుట్ సైడ్ చెప్తున్నా, లోకస్తులు లోకల్ వారు చెప్తున్నాను, నాట్ యూ. సినిమా యాక్టర్స్, సినిమా హీరోయిన్స్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంది వాళ్ళ మీద. వాళ్ళు లైఫ్ స్టైల్ వీళ్ళు అనుసరిస్తారన్నమాట. వాళ్ళు ఒక హెయిర్ స్టైల్ పెట్టారంటే ఆ హెయిర్ స్టైలు, హీరోయిన్ ఒక శారీ కట్టిందంటే, ఒక డ్రెస్ వేసుకుందంటే, ఆ మోడల్ వేసుకుందంటే దాన్ని వేసుకోవాలి. ఈ రీతిగా అలాగే స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్సు, ఈ టెన్నిస్ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఇంపాక్ట్ అనమాట. నా అభిమానమైనటువంటి ఈ యొక్క టెన్నిస్ ప్లేయర్ హెయిర్ స్టైల్ ఉంది, నేను అలాగే పెట్టుకోవాలి. అది నా ధోని మంచి అందరికీ ఫేవరెట్ హీరో అయిపోయాడు, క్రికెట్ హీరో. ఎవరు చూసినా కూడా ధోని క్రాప్ అనమాట, స్టైల్ అట్లా ఉండేదన్నమాట. కాబట్టి రకరకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, డ్రగ్స్ లాంటివి కూడా పనిచేస్తున్నాయి. అంటే ఈ మధ్య గంజాయి బాగా పెరిగిపోతుంది, బ్రాందీ విస్కీ తాగడం పెరిగిపోయింది. రకరకాల కల్చర్లో రకరకాల అలవాట్లు వచ్చేసాయండి. చాలా భయంకరంగా ఉంది లోకం. ఎప్పుడెప్పుడు పోదాం ఉంది నాకు ఈ భయంకర లోకంలో కంటే కూడా. కానీ దేవుడు తీసుకోవాలి కదా, వెయిటింగ్ ఫర్ మై టైం. చాలా భయంకరంగా ఉందండి. చాలా 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 బిడ్డలకు క్షేమం లేదు, ఆడబిడ్డలకు లేదు, మగబిడ్డలకు లేదు సమాజంలో. నేను ఒక మాట చెప్తాను, అంతో ఇంతో నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుని కాపుదలను బట్టి ఉన్నావు. ఇక్కడ లేకపోతే ఒక్కొక్కడి గాలికి పుట్ల కొట్టుకుని పోయే పరిస్థితులే. ఎవడికి ఉంది ఈ లోకంలో
స్థానము, స్థిరత్వం అంటే ఎవరికి కనబడులే. డబ్బు ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, కానీ నో పీస్, నో జాయ్, నో హోప్, సమాధానం, విశ్వాసము, నిరీక్షణ ఏమీ లేని పరిస్థితుల్లో మానవులు బతుకుతున్నారు. కాబట్టి పిల్లరా, నేను చెప్పే మాట ప్రభునామములో ఏంటంటే, హిజ్కియా జీవితం మీద ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క ప్రభావము ఎంతో పనిచేసింది అన్నప్పుడు నీ మీద ఏమి ప్రభావం పనిచేస్తుంది? ఇప్పుడున్న పరిస్థితి చెప్పంటారా? ఇప్పుడున్నటువంటి తరం ఎలా ఉందంటే, మీ ఇంపాక్ట్ మా మీద వద్దాయా మమ్మీ? అప్పుడు మీ కాలం, మీ తరం, మా జబ్బాక డాడీ స్కిప్ సైలెంట్, మాట్లాడబాక, మీకేం తెలుసు? కొంతమంది అనుకుంటారు మనసులో, రవంకు మీరు బీసీ, మీకేం తెలుసు? అవునా, నాకేం తెలియదు నాయన, అంతా మీకేం తెలుసు అంటే నేను చెప్తానంటే, యూ డోంట్ వాంట్ ద ఇంపాక్ట్ ఆఫ్ అదర్ పీపుల్. ఇతర ప్రజల దగ్గర నుంచి నీ జీవితము ప్రభావితం చేయబడినటువంటి ఆశ లేదు. ఇంపాక్ట్ అంటే వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేయడానికి ఒప్పుకోవు అనమాట. ఇది నేను చెప్పే చెడు కాదు, మంచితనం. ప్రార్థనా పనులు ఉన్నారు, సువార్త చేసేవారు ఉన్నారు, దేవుని కొరకు నిష్టగా పరిశుద్ధతో జీవించేవాళ్ళు ఉన్నారు, ఏమండి వాక్య పరిచయం చేసేవాళ్ళు చక్కగా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ హృదయంలో ఏం కలగాలంటే, ఆ జీవిత అనుభవంలో నేను వెళ్ళాలి అని కోరుకోవాలి. మన ముందు ఉన్నటువంటి దైవజనులు, నాయకుల యొక్క అడుగుజాడలు మన ముందున్నాయి. భగత్ సింగ్ గారు ఉన్నారు, సుందర్ సింగ్ గారు ఉన్నారు, జేసస్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో ఏమండి? కాబట్టి కనీసం మీరు ఏం చేయాలంటే, యూత్, యంగ్ పీపుల్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మంచి బయోగ్రఫీస్ చదవండి. పండిట్ రామాబాయ్, ఏమండి, డేవిడ్ లివింగ్స్టన్, అడిరామ్ జడ్సన్, ఎంతోమంది ఉన్నారు బయోగ్రఫీస్. నెక్స్ట్ ఇయర్ మీరు తెచ్చి పెడతాం, చదవండి. లేకపోతే లైబ్రరీలాగా పెడతాం, తీసుకొని చదవండి. వాళ్ళ యొక్క మోడల్ అనుసరించడానికి, వారి యొక్క అడుగుజాడలు, ఆత్మీయతలు ఎలా నడిచారో, ఎలా వారు విశ్వాసంతో జీవించారో, ఎలా వాళ్ళు తాము ప్రభువుకు త్యాగం చేసుకున్నారో చదివి గ్రహించినప్పుడు కొంతైనా నీలో మార్పు అనేది కలుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే పిల్లరా, ఈ యొక్క మరి హిజ్కియా అటువంటి మరి యెషయా యొక్క ప్రభావం కింద ఆయన జీవించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మరి కొన్ని విషయాలు చూద్దాం. 2 రాజులు 18:3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. చాలు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట ఏంటంటే, యెహోవా దృష్టికి అనే మాట. ఏంటది? యెహోవా దృష్టికి. ఇది మాట ఒకటి తీసుకుని మొదటిగా ఇంగ్లీష్లో ఇలా ఉంది, హీ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. హీ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఇది చాలా ప్రాముఖ్య విషయం అండి. ఈ రోజుల్లో మనకున్న సమస్య ఏంటి చెప్పంటారా? జనరల్గా నేను ఇతరుల దృష్టికి ఎలా ఉన్నాను, ఇతరులకు నేను నచ్చానా, వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా, ఇతరులు నన్ను గౌరవిస్తున్నారా, ఇతరులు నా మీద మంచి అభిమానంతో ఉన్నారని చాలాసార్లు చేస్తూ ఉంటే ఇతరుల యొక్క మెప్పు కొరకు మనం జీవించేవారుగా కనబడతాం. అంటే ఒక మాట చెప్పాలంటే, జస్ట్ టు ప్లీజ్ ద పీపుల్, మనుషులను చెప్పండి ఏం చేయాలా? సంతోషపెట్టాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని సంతోషపెడితేనే మీ దృష్టికి నేను మంచోడుకుంటాను. మిమ్మల్ని గాయపరచు అనుకోండి, అయిపోయా. సో మనిషి యొక్క ప్రయత్నం మొదటగా జరిగేది ఏంటంటే, బాగా గమనించండి, నీవు తలంచే తలంపు ఎలా ఉంటుందంటే, నేను ఎదుటి వ్యక్తికి ఇష్టముగా ఉన్నానా, ఆయన దృష్టికి నేను బాగా కనబడుతున్నానా అంటే, ఇక నా తలంపు ఏంటంటే, నువ్వు బాగలేకపోయినా కూడా అది ప్రేమ లేదు లోపల, కానీ పలరింపులో ప్రేమ కుములు చేసేట్టుగా మాట్లాడితే, అబ్బో ఈ రవణికి ఎంత ప్రేమ అని అనుకోవాలి, నేను చేస్తున్నానా?
కేవలం నేను నా క్రియలు, నా యొక్క మాటలు, నా యొక్క నడక, నా చేతలు అన్నీ కూడా కేవలము ఎదుటి వ్యక్తికి దృష్టికి మెప్పు సంపాదించుకోవడానికి నేను జీవించే వ్యక్తిగా ఉన్నాను అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో నువ్వేం చెప్తావు నాకు తెలియదు. అది ఒకటి గమనించాలి, ఎదుటి వ్యక్తి దృష్టికి మనము యోగ్యులుగా జీవించాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందో చెప్పంటారా, నీవు దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నప్పటికీ నీ ఎదుటిన వ్యక్తికి నువ్వు యోగ్యులుగా కనబడకపోవచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి. అతనికి నీ మీద అసూయ కలిగింది అనుకోండి, ఈమె అనేస్తారు, ఈయన అనేస్తారు. ఎవరో కాదు, కొన్నిసార్లు దేవునమైన ప్రజలే అలాంటి మాటలు రాళ్ళు వేస్తారు. ఎందుకని? బైబిల్ ఉంది సజ్జన ద్వేషులని. కాబట్టి పిల్లరా, ఆ మనుషుల యొక్క దృష్టికి నేను ఎలా ఉన్నాను అనేది ఎక్కువ మంది యొక్క ఆలోచనగా ఉంటుంది. సరే, కానీ బైబిల్ ప్రకారంగా మనుషుల దృష్టికి కాదు నువ్వు యోగ్యంగా ఉండవలసింది. మొదట ఎవరి దృష్టికి యోగ్యంగా ఉండాలి? మొదట నువ్వు దేవుని దృష్టికి యోగ్యంగా ఉండు. మనుషుల దృష్టికి నువ్వు యోగ్యంగా ఉంటావో ఉండవో అది నెక్స్ట్ క్వశ్చన్. ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను దేవుని దృష్టికి యోగ్యంగా ఉండి మీ కన్నులకు నేను యోగ్యంగా ఉండకపోవచ్చు. మీరందరూ కలిసి రవణ అయోగ్యుడిని చెప్పినప్పుడు కూడా దేవుడు లేదు, రవికుమార్ నా కుమారుడు యోగ్యుడిని ఆయన చెప్పొచ్చు. నిన్ను గురించి కూడా అట్లా చెప్పొచ్చు. సో మనకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే మనుషులు కాదు, ఎవరు ఇవ్వాలి? దేవుడు. మరి సమయలు బెత్లెహేముకి వెళ్ళినప్పుడు యెషై కుమారులు అందరూ వచ్చారు, ఏలియాబు వీళ్ళందరూ ఎత్తుకు వచ్చాడు. సమయల దృష్టికి ఆ మొదటోడే జ్యేష్ఠుడే ఏలియాబు ఎట్టునంటే మంచి హైట్, ఫిజిక్ బాగుంది, రైట్ పర్సన్, ఇతడే రాజుగా చేయబడతాడేమో అని అనుకున్నాడు. ఎవరి దృష్టికి? సమయల దృష్టికి. సమయలు ప్రవక్తే. సమయలు ప్రవక్తనే కూడా అక్కడ ఆ స్పాట్లో ఏలియాబును తన సొంత తలంపుతో ఎస్టిమేట్ చేసుకున్నాడు, కానీ దైవిక తలంపుతో ఎస్టిమేట్ చేయలేకపోయాడు అక్కడ. అందుకని దేవుడు నో స్టాప్ అన్నాడు. అట్లా ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 1 2 3 4 5 6 7 అయిపోయారు. అలసిపోయాడు పాపం సమయలు. దేవుడు నేను ఊరికి పంపించాడికి, ఊరికి తమాషాగా పంపించాడా? లేదు ఏదో ఉంది. ఇలా నన్ను కుమారునికి ఉన్నాడే ఒకడు, వాడెక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటాడు, కడపటివాడు, చివరోడు దావీదు. నిజమా? ఉన్నాడు. పిలుచుకున్నాడు. వెంటనే కబురు పోయింది, మీ డాడీ పిలుస్తాడు, రా సమయంలో వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను కోరుకునేవాడు నా హృదయానుసారుడు ఇతడే, కమాన్ అని చేయమని అభిషేకించాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? ఇక్కడ దావీదు తండ్రి దృష్టికి ఎన్నిక రాలా, 7 మంది అన్నలకు పనికి ఎన్నిక రాలా. బట్ ఆయన దేవుని దృష్టిలో సెలెక్ట్ అయిపోయాడు. హల్లెలూయా. నిన్ను కూడా ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఎలక్ట్ అయిపోయింటే చాలు. అది చాలు. నేను ఎవడేం చేయలేడు, నేను ఎవడు ఆపలేడు కూడా. అప్పుడు దేవుడు అంటాడు, మనుషులు పైరూపమును నేనైతే హృదయాంతరంగాల్ని పరిశోధించేవాడని దేవుడు అంటాడు. సో ఇక్కడ మనం గమనించవలసిందంటే ప్రియులారా, మన దృష్టి వేరే, నీవు ఇతరులను చూసే దృష్టి వేరే, నిన్ను ఇతరులు చూసే దృష్టి కూడా వేరేగా ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది కూడా చెప్పమంటావారా, నీ దృష్టి నువ్వు ఎలా ఉన్నావు, ఇది ఇంకా ప్రమాదకరం. ఈరోజు ఉన్నటువంటి పెద్ద సమస్య, స్పిరిచువల్ ప్రాబ్లం, ఆత్మీయ సమస్య ఏంటో తెలుసా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరు బిడ్డలారా? నీ దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అనేది గుర్తు చేసుకోవాలా. ఎలా ఉన్నావు? నా దృష్టికి నేను పర్ఫెక్ట్ అనుకునే తత్వం ఎక్కువ ఉందా, లేకపోతే నీ స్థితిని యథారీతిగా ఉన్నట్టుగా ఒప్పుకునే మనసు నీకుందా? అది తెలియాలంటే ఏం చేయాలంటే, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అక్క ఏంటి నువ్వు నీ లైఫ్ స్టైల్ మారిపోయిందని అనండి ఒక మాట. అంటే అన్నమంటే అన్నం నా మీద దోసారు మళ్ళీ అది చూస్తే పట్టుకుంటుంది. ఏమన్నావు? ఒప్పుకోరు. ఏమన్నావు? నీకు నువ్వు మంచి అనుకుంటున్నావు తల్లి. నీ దృష్టికి నువ్వు బాగానే ఉన్నావు, అది ముఖ్యమా?
ఇతరుల దృష్టికి నువ్వు బాగానే కనబడుతున్నావు, నటన ద్వారానో ఒరిజినల్గానే ఉన్నావు, నేను కాదన్ను. కానీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను. అది నేను మీ అందరి దృష్టికి గొప్పవాడిగా యోగుడిగా కనబడి నా దేవుని దృష్టికి నేను పనికిమాలిన కనబడితే ఏంటి లాభం చెప్పండి? చెప్పండి ఏంటి దాని ప్రయోజనం? సో ఈరోజు ప్రభు నీతో మాట్లాడేదంటే, నా బిడ్డలారా, నా ప్రజలారా, నా దాసులారా, నా పరిచారకులారా, మీరు మనుషుల దృష్టి కోసం ప్రయత్నాలు చేసి కింద మీద పడాల్సిన పనిలే. రెండవది, నీ దృష్టికి నీవు ఆలోచించి జీవించాల్సిన పని ఉండకూడదు. నీవు ఏమని గుర్తించాలంటే, సమస్తమును పరిశోధించేటటువంటి అగ్నిజ్వాలల వంటి నా నేత్రముల క్రింద నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకొచ్చాను. ప్రభు నన్ను వీళ్ళు ఇట్టన్నారు అట్టనంటే అంటే అన్నీ యేసు ప్రభు అనలేదా? ఏమండి, నాకు ఇది ఎలా కాబట్టి విచిత్రం ఏంటంటే, మనుషులు చాలా విచిత్రమైన మనుషులు అండి. చాలా విచిత్రంగా ఉన్నారు మనుషులు. పరిశుద్ధులు కూడా పరిశుద్ధులుగా కనబడరు, భక్తి పనులు కూడా భక్తి పనులు కనబడట్లేదు. చాలా చెప్పాలంటే పడిపోయినటువంటి స్వభావాలు మనుషుల్లో కనబడుతున్నాయి. నిన్నటిదాకా నేను పొగిడినోడు ఈరోజు నేను తిట్టు కూడా తిడుతున్నాడు కూడా. నేను పైకెత్తినోడు ఇప్పుడు కిందకి పాత్రలకి ఎక్కి తొక్కాలని చూస్తున్నాడు నిన్ను. ఏమండి, అందుకు చెప్తాను, మనిషి కాదు నేను నీ మీద తీర్పు ప్రకటించవలసింది, నిన్ను గురించి నువ్వు కాదు తీర్పు ప్రకటించవలసింది. సమస్తమును చూచువాడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాన సంపన్నుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, అది ఒకటి చెప్పండి చాలు. మా వారికి నేను బాగున్నానండి, నా భార్య దృష్టిలో బాగున్నాను. నిజమే, నీ భార్య దృష్టికి భర్తగా నువ్వు బాగున్నావు. ఏం చెప్పాలంటే, నీ దృష్టికి నీ భార్య బాగుంది, కానీ అది కాదు. మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు, మనం సపోర్ట్ చేసుకోవచ్చు, మన బిడ్డలు మనం సపోర్ట్ చేసుకోవచ్చు. మా బిడ్డలండి బంగారండి, బంగారమో ఇత్తడి తుప్పో దేవుడు తెలుసు. ఏమండి, కాబట్టి నీకు నేను బాగున్నాను, నా కుటుంబం చాలా బెస్ట్, మా లాంటి వాళ్ళకి ఎవరు లేరు ఈ డిస్ట్రిక్ట్లో, ఆంధ్రలో లేరు అనుకోవచ్చు నువ్వు. కానీ అది కాదు. మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ వద్దు, నిన్ను కూర్చుని నువ్వు ఇచ్చుకునే సర్టిఫికేట్ కూడా అసలు వద్దు. అందుకని కొరింథీ 11వ అధ్యాయంలో ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? తను తాను పరీక్షించుకునే వల్ల ఉంది. ఈరోజు జరిగేదంటే నిన్ను పరీక్ష చేసుకోవడం వల్లే. ప్రభువా, నా హృదయాంతరంగములు పరిశీలించు, చెప్పునైనా నా బతికేంటని అది అడగడంలే. ఎంతసేపటికి ఆ పక్కన బతికేంటి ప్రభువా, ఈ పక్కన బతికేంటి ప్రభువా, వాడి సంగతి ఇదైపోయింది. పిల్లరా, ఎవడి లెక్క వాడికే ఉంది. అందరూ లెక్క చెప్పాల్సినటువంటి స్థలము దేవుని యొక్క న్యాయస్థానం. మీరు నాకు లెక్క చెప్పాలా, నేను మీకు లెక్క చెప్పాలంటే అవసరం లేదు. కాబట్టి ఒకరు హెచ్చరించుకోవాలి, సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇతరుల దృష్టికి నేను ఎలా ఉన్నాను అది కాదు మన గురి, నా దృష్టిని ఎలా ఉన్నాను అది కాదు నా గురి. పిల్లరా గమనించండి, 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచును. చాలు. యథార్థవంతులను, యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి ఏమవుతుందంట? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయొచ్చు. కాబట్టి దేవుని దృష్టి మూయబడి లేదండి. ఆయన దృష్టి ఎవరు మూయలేరు, ఆపలేరు. ఎందుకంటే కీర్తనలు ఉంటుంది, కన్నులు చేసినవాడు కానకుండా, చెవులు ఇచ్చినవాడు వినకూడదని ఉంది. కాబట్టి ఆయన వినే దేవుడు, ఆత్మరూపైనప్పటికీ వినే దేవుడు, చూసే దేవుడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదని దేవునికి వాక్యము సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు ఒకవేళ మన జీవితంలో వచ్చి ఒక సమస్య ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా? ఈ ప్రశ్న మనకు అందరికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నాకు వస్తుంది, నీకు వస్తుంది, రాలేదా? ఎందుకు వస్తుందంటే మనకున్న కొన్ని కష్టాలు,
బాధలు, వ్యాధులు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉంటాయి కదా. ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఒకరు ఉన్నారంటే ఎవరు లేరు, అందరికీ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక రూపంలో ఉంటాయి. ఒక్కొక్కరికి కొన్ని రకాలుగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి పిల్లరా. అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనకు ఒక ఆదరణటువంటి మాట ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన కనుదృష్టి తన ప్రజల మీద నిలిచి ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూడలేదేమో అని, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేయించు ఉన్నది. కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 18వ వచనం మనం చదువుకుందాం. 31వ కీర్తన 31 దయచేసి చూడండి. 18వ వచనం అందరూ నాతో కలిసి చదవండి. 31వ కీర్తన 18వ వచనం నాతో కలిసి చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. 19 యెహోవా దృష్టి ఆయన యందు. మీరు చదివి మీరు ఎందుకు చోట్ల ఆపేశారు అమ్మా? లేదా తప్పు చెప్పాను ఏమ్మా? 31 కాదా? 33. నేను 31 చెప్పానా? సారీ, ఓల్డ్ మ్యాన్ 71. 33 అండి, సారీ 33. అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కరోనా కాదు కదా, కాబట్టి కొంచెం పొరపాటు చెప్తుంటాను, తేదీ తప్పు చెప్తుంటాను, కొన్ని రెఫరెన్స్ తప్పు చెప్తాను. అందుకే నేను అనుకున్నాను, నేను కొంచెం మరుగైపోతే మంచి అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ తప్పదు చెప్తున్నాను. కీర్తన గ్రంథం 33 కదా, 33:18 చదువుతుంది. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృశ్యానందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చాలు. కాబట్టి మీకు అర్థమైపోయింది కదా. కాబట్టి మనం ఎవరి దృష్టిలో నిలవాలా? దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నిలవాలి. పిల్లల ఈరోజు నీ జీవితంలో ఎలా ఉందంటే పరిస్థితులు కరువు అన్నట్టుగా ఉంది కదండి. అక్కడ ఉంది, అక్కడ వారి ప్రాణములను మరణము నుండి తప్పించే దేవుడు. కరువులో వారిని అంటే కరువు ఉన్నా కూడా నువ్వు చచ్చిపోలే. ఏం లేనట్టుంటుంది మనకి కదా, ఏం లేనట్టుంటుంది. కానీ దేవుడు ఏదో చేస్తాడు. అది ఏం చేస్తాడో మనకి అర్థం కాదు కొన్నిసార్లు. నేను ప్రాక్టికల్ ఈ దినాలు చూస్తుంటే ఉన్న విషయం చెప్పాలి మీకు. ఫ్రాన్సిస్ కూడా వర్తమానాలు చెప్పాడు. మన యొక్క సంఘం ద్వారా ఈ వారంలో అక్కడక్కడ చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళి పాటలు పాడించి, స్కిట్స్ వేయించి, వాక్యం బోధించి, సువార్త పత్రిక పంచి, కొంత సువార్త పరిచయం చేశారు. నేను ఉన్నది చెప్తున్నా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎట్టుందంటే ఈ దినాల్లో, ఈ డిసెంబర్ 2025లో నా కాళ్ళు చేతులు కట్టేసినట్టున్నాయి. ఎందుకంటారా, ఈ పరిస్థితులతో నాకు ధారాళంగా ఖర్చు చేయాలి బిడ్డలకు అన్నిటికీ అని ఒక ఆశ ఉంది. అటు చూస్తే మా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకు టోపీ పెట్టాడు. ఇది అకౌంట్ క్లోజ్ చేసి ఎటు దేవుని వల్ల మన సోర్ మోహన్ ప్రయాసతో, సహోదరుల ప్రయాసతో అకౌంట్ ఓపెన్ అయింది. అది వేరే సంగతి. నా విషయం చెప్పాలంటే ఎట్టుందంటే, నేను చెప్పాలంటే ఏమి చేయలేని పరిస్థితులు ఉంటే కనబడుతుంది. ఒక చెప్పిన గుండెల్లో వేదన ఉంది, కన్నీరు ఉంది, బాధ ఉంది. కానీ ప్రైవేట్ తెలిసిన అరే అబ్బాయి పరిచయం ఆగిందా, సేవ ఆగిందంటే లేదు ప్రభా. కాకపోతే నువ్వు అనుకున్న స్థాయిలో కాకపోవచ్చు, సేవ జరుగుతుంది. డోంట్ వరీ. ఫిలదెల్ఫియా సంఘము శక్తి కొంచెమే ప్రయాసపడింది. అట్లాగే మనకున్న వసతులు, ధనము కొన్నిసార్లు అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఏమి లేని పరిస్థితులు ఉంటాయి. ఏమండి, రేపు క్రిస్మస్ ఉంది, నాకైతే ఒక ఆశ ఉంది, ప్రార్థన చేస్తున్నాను. కరువులాగా కనబడుతుంది. కానీ దేవుడు కరువులు ఏం చేస్తాడు? మనల్ని సజీవులుగా కాపాడు, ప్రాణాన్ని మరణం తప్పిస్తాడు. ఏలియా ప్రవక్త సారెపతి విధవరాలు ఇంట్లో ఉండగా ఆ పిండి, ఆ నూనె ఏమై కరువైందా? లేదు. కాకపోతే మానికల పిండి అక్కడ లేదు, లీటర్ల నూనె అక్కడ లేదు. ఆడ ఉంది ఆ కొంచెం పిండి, కొంచెం నూనె. కానీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఏం జరుగుతొచ్చింది అక్కడంటే అదే వస్తుంది ఏ రోజుకి ఆ రోజు. అనుదిన మన్నా కురిసినట్లుగానే
అనుదినము మన్నా కురిసినట్లుగానే. నా జీవితంలో కూడా చెప్పాలంటే మీరు చెప్తే నమ్మర్లేండి. రమ్మనమ్మో కోటీశ్వరుడు. ఏడున్నాయి కోట్లు, పీరులు ఉన్నాయి, బిల్లుకు అలా కోట్లు ఉన్నాయి. అది దేవుడు నన్ను కూడా నలుపుతున్నాడు. కొన్నిసార్లు క్రష్ అయిపోతాను నేను. ఎందుకు చెప్తానంటే మీలాంటి మీకు కూడా కొంచెం ఆదరణ కలుగుతూ చెప్తున్నా. అరే అన్నకు కూడా ఉందిరా ఈ బాధ, నాకే కాదు. ఎస్, చాలా క్రషింగ్ ఉంటుంది. ఈ కరువులో మరణం వస్తుందేమో, ప్రాణం పోతామని అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇదని చెప్తున్నప్పుడు మీరు వేరుగా అనుకోపాక. నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా మన ఫైత్ అనుభవాన్ని, విశ్వాస అనుభవాన్ని పెంచుకొని చెప్తున్నారు తప్ప రమణ చెప్పుకున్నానయ్యా. కొంతమంది అంటున్నారు ఏం లేదంటే మీదే నాకు అక్కర్లేదు. నేను అవసరమైతే అని తీసుకుంటా, అంతేగాని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఓకేనా? ఉదాహరణ చెప్తున్నాను. లాస్ట్ 13వ తారీఖు శనివారం చెప్పండి, నా జోబులని ఖాళీ అయినాయి, అకౌంట్లు ఖాళీ అయినాయి. ఆ రోజు బ్లెస్సింగ్ కుమార్ గారు అంటే వాళ్ళ గొప్ప చెప్పారు కానీ దేవుడు చేస్తే మేలు. అది వెళ్ళాను. ఆ పరిస్థితి తర్వాత నేను ఆ రోజు మంచి మెసేజ్ దేవుడు ఇచ్చాడు. చక్కగా నా మిన్నమ్మ పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం చక్కగా కొంచెం జోయల్గా మాట్లాడుతూ ప్రసంగం జరిగింది. దేవుడు చేశాడు. బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయంటే హాస్పిటాలిటీ బట్టి వస్తాయని చెప్పారు. ఆ కుటుంబాలు అక్కడ వారు ప్రేమతో ఒక కానుక పెట్టారు. అంకుల్ మీకు బట్టలు కొనుక్కున్నాం, కానీ మేము ద్రవ్యరూపంగా కానుక ఇస్తున్నాం. నేను చెప్పాలంటే ఆ ఇచ్చిన కానుకే అరాకొర జోలు పెట్టుకున్నాను. బర్త్డే రోజు నేను అసలు ఏమి చేయదలుచుకోలేదు. ఉన్న విషయం చెప్తాను, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. చాలామంది తెలియదు కానీ ఎందుకు లేదంటే ఎందుకు అని. కానీ మిన్నం ఏం చేస్తుందంటే 70 ఏళ్ళు బతికించాడు కదండి, సగం అంతా ప్రార్థించింది కదా, దేవుడు మేము బతికించాడు కదా, దేవుడు స్తుతులు చెప్పాలి కదా. సరే మంటే పాపం ఆమె వచ్చి కూర్చొని మీరు అటు కూర్చొని నేను చేస్తానని ఏదో చేసేది. తర్వాత మన రవి ఆయన కొన్ని ఏర్పాట్లు ఆయన చేసుకున్నాడు. సంఘము అట్లా కొంతమంది మీరు కానుక ఇవన్నీ నేను చెప్తున్నానంటే పిల్లరా, నిజంగా చెప్పాలంటే దేవుడు ఆ రోజు ఊపిరి పోసి నిలబెట్టాడు. ఈరోజు వరకు నా మీద ప్రెజర్స్ చెప్పాలంటే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఎవరు చెప్పుకుంటే ఏం చేయగలరు? ఎవరు ఆర్చగలరు, తీర్చగలరు? ఎవరు చేయలేరు. ఓన్లీ గాడ్. దేవుడు అక్కడే సమర్థుడు, చేయగలవాడు. కాకపోతే చెప్తున్నదంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటా గుర్తంటే ఆయన దృష్టి నా మీద ఉన్నదా లేదా, అది కావాలా? చెప్పండి, ఎవరి దృష్టి? ఇప్పుడు నేను నా మీద మీ దృష్టి ఉందా, అదే నాకు అక్కర్లేదు. దేవుని దృష్టి నా మీద ఉంటే కాకులు కూడా పంపిస్తాడు, ఏలకి పంపిస్తాడు. ఎవరో తెలియని వ్యక్తి, అపరిచిత వ్యక్తులు వచ్చి వాళ్ళ ద్వారా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రాముఖ్యత అంటే ఆయన కనుదృష్టిలో నీవు నిలవాలి. అదే ఆయన కనుదృష్టికి నువ్వు యోగ్యుగా నిలబడగలిగితే దేవుడు నీ పక్షంగా పరలోకమంతా కదిలిస్తాడు అనమాట. ఈ మధ్య చెప్తున్నాను, కొన్ని సట్టుడు మన పరిస్థితి అంటే దేవుడు అనుమతించే పరిస్థితి నీళ్ళ ముంచేస్తాడు. గిలగిలకుంటు అయ్యా ఊపిరాడు అంటే నేను చచ్చిపోతున్నాను, ఊపిరాడలేదంటే టక్కని లేపి తట్టి ఏడ నువ్వు చచ్చేది మళ్ళీ ఊపిరుతాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రియులారా, విశ్వాస జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు. ఒకప్పుడు అదే పౌలు అంటాడు, నేను అన్ని పరిస్థితుల్లో ఉన్నాను ఎరుగుదు అంటాడు. ఏ పరిస్థితులు ఎరుగుదను? సంపరిస్థితులు ఉండి ఎరుగుదను, దీనస్థితులు. అదనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడు ఒకే స్థితి కాదు. సంపరిస్థితి నాకు తెలుసు. ఒకవేళ నేను అందరికి చెప్పుకోను ఓపెన్గా, కానీ నేను నా లైఫ్లో దేవుడు ఇచ్చినటువంటి అనుభవాలు ఉన్నత స్థాయిలు చాలా ఉన్నాయి. ఫారిన్లో కావచ్చు, పెద్ద పెద్ద 5 స్టార్స్ హోటల్స్ కావచ్చు, ఎన్నో నేను దేవుడి ద్వారా పొందుకున్నాను. అలాగే దీనస్థితి కూడా అనుభవించిన సమయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అనుభవిస్తున్నాను కూడా కొన్నిసార్లు దీనస్థితి. అందుకనే మీరు విన్నారో లేదో, మన సుధాకర్ బాబు గారు బర్త్డే రోజు ఇచ్చిన మెసేజ్కి ముందని చెప్పిన మాటలు 70 కీర్తనలు లాస్ట్ వర్స్, నేను శ్రమల పాలై దీనులైతే అంటాడు. 71 కూడా మాట అయినా నాకని మాట, మీకని కాదు, నాకు ఇచ్చాడు ముందు దేవుడు. తర్వాత మెసేజ్ ఇచ్చాడు దాని లైఫ్ మీద. కాబట్టి ఇక్కడ నేను భారంతో చెప్పే మాట ఏంటంటే, నీకు కష్టాలు, నాకే కాదు కష్టం, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి, మీకు అవమానాలు, మీకు నిందలు, మీకు కన్నీరు, గుండెల పైన స్థితి, వేదన ఉంది. మొన్న మీద సాధన వచ్చింది.
ఆమె ఇక్కడే ఇప్పుడు వచ్చినారు, కొత్తగా ప్రభు నమ్ముకున్నటువంటి ఆమె జీవిత చర్య చెప్తే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉన్నాయి. ఎవరికి లేవని పరిస్థితి అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, నాకున్నాయి, నీకున్నాయి, మీకు లేవన్నావు, నాకంటే మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా. అధికంగా ఉండేవాళ్ళు లేకపోలేదు, ఇక్కడ ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చెప్పే మాట, దేవుడు నొక్కి చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని ఆటుపోటు ఉన్నా కూడా, కష్టాలు బాధలు కూడా ఒక్కటి స్థిరపరచుకో, దేవుని కనుదృష్టి నా మీద ఉంది, ఆయనను చూస్తున్నాడు, ఆయనను ఎరుగును అనేటటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము మరి మనకు ఎంతైనా కూడా అవసరం. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లుంటారంటే తమ సొంత దృష్టితో సాగిపోవాళ్ళు అని బైబిల్ హెచ్చరిస్తుంది. వాళ్ళు కూడా కొన్ని మాటలు హెచ్చరిస్తాను. సామెతల గ్రంథం 12 చూడండి, సామెతలు 12:15 చూడండి. సామెతలు 12:15, మూఢుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించను. మూఢుని మార్గము వాని దృష్టికి, కొంతమంది మూర్ఖులకి ఎంత చెప్పిన వినరండి, నా మార్గమే రైట్ అంటారు. అలాగే సామెతలు 16:25 అదే చెప్తుంది. సామెతలు 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, ఆయనను తోదకు అది మరణమునకు చేరును. కాబట్టి ఒకని మార్గము వాని దృష్టికి ఎలా ఉందంటది? యథార్థముగా. నీ దృష్టి కనబడేది కాదు తల్లి, బాబు, ఇప్పుడు అంతా ఇదే కదా చెప్పింది. సంస్థలో ఇది నా ఇష్టం, నాకు ఆ పిల్లే కావాలా, ఈ అబ్బాయే కావాలా, అంటే దేవుని చిత్తం అయినద్దు, నాకు నచ్చిందే చాలు. ఈరోజు సమాజం ఏమైపోతుందంటే, ఎవడి దృష్టికి వాడు తోచినట్టుగా నడుస్తున్న ప్రజలు, ఎవరి బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు అని ప్లీజ్ అంగీకరించండి. దేవుని దృష్టికి ఎలా ఉంది ఇది? ఈ విషయంలో దేవుని దృష్టికి సరిపోతుందా? దేవుని దృష్టికి యోగ్యమైందేనా? దేవుని దృష్టికి అంగీకారమైందేనా? దేవుడు చూసినప్పుడు అది సంతోషించే విషయమేనా? అది చూడలే, నాకు నచ్చింది, నాకు చాలు. మీరెవరు మాట్లాడారు, నోరు మూసుకోండి. స్వచిత్తం పెరిగిపోయిందండి. ఎవడు కూర్చొని నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను పరీక్ష చేసుకునేవాడు ఉన్నాడు ఈ రోజుల్లో? నేను మాట్లాడే మాటలు దేవుని దృష్టికి సరిగా ఉన్నాయా? నా నడక దేవుని దృష్టికి సరిగా ఉందా? నా విశ్వాసం దేవుని దృష్టికి సరిగా ఉందా? గాడ్ లెస్ లైఫ్స్, దేవుని జీవితాల్లో మనలో క్రమక్రమంగా పెరిగిపోతుంది అనిపిస్తుంది. కాబట్టి పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను హెచ్చరించదంటే, నీ దృష్టి నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎదుటి వ్యక్తి దృష్టికి ఎలా ఉన్నావు ముఖ్యం కాదు. అది బ్యాడో గుడ్డో అది పక్కన పెట్టాయి. ఇన్ మై సైట్, నా దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు ఈరోజు మనల్ని సూటిగా అడుగుతున్నాడండి. దేవుని దృష్టికి మనము ఏ రీతిగా ఉన్నాము అది ఆలోచన చేసుకోండి. ఎలా ఉన్నావు? నిన్ను గురించి ఇంకొకరు ఏదో చెప్తున్నారు, డోంట్ వరీ, అర్థమవుతుందా? నిన్ను గురించి ఎవరో ఏదో అన్నారు, అది కాదు ముఖ్యమైనది. నన్ను గురించి నా దేవుడు ఏమన్నాడు అది ముఖ్యమైనది. ఫస్ట్ ప్లస్ అది గాడ్స్ జడ్జిమెంట్, గాడ్స్ డిక్లరేషన్. దేవుడు ప్రకటించాలి. ఆర్ యు రైట్, దేవుడు చెప్పాలి. ఆర్ యు రాంగ్, దేవుడు చెప్పాలి. కాబట్టి ఈ రోజున ఈ విషయంలో కనుక ప్రతి ఒక్కరు కనుక సరి చేసుకున్నట్లయితే నీ లైఫ్, నా లైఫ్ పూర్తిగా మారిపోతుందండి, పూర్తిగా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని చెప్పి ముగింపుగా ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతున్నానండి. చూడండి, 2వ రాజు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం మనం చూద్దాం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకుల్లోనైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. చాలు. ఇతని యొక్క విశ్వాసము కనబడేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, దేవుని వాక్యమునకు గౌరవం ఇచ్చి లోబడ్డాం. దేవుని వాక్యం మీద విశ్వాసం, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంది కాబట్టి అతడు
దేవుడు చెప్పినట్లుగా విగ్రహాలు ఉండకూడదు నా దేశంలో, నా రాజ్యంలో. ఈవెన్ టెంపుల్లో కూడా ఉన్నాయి, నీ టైంని తర్వాత చూపిస్తాను. దేవాలయంలో చూడాల్సినటువంటి అపవిత్రమైనటువంటి విగ్రహములను తొలగింపచేశాడు హిజ్కియా. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితము సత్ప్రవర్తనతో సాగాలి అంటే అతని విశ్వాసము కూడా రైట్ ఫైత్ అయి ఉండాలి, సరైన విశ్వాసం అయి ఉండాలి. ఈ రోజుల్లో మన దేశంలో చూస్తున్నాము, రకరకాల మతస్థులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. భయంకరంగా జీవన దేవుని దూషించేవాళ్ళు తయారైపోయారు, పచ్చిగా దూషిస్తున్నారు, పచ్చిగా. నేను అంటాను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, బూతు మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ మత విశ్వాసం ఏంటి? దట్ ఈస్ రాంగ్ ఫైత్ అన్నమాట. నీ విశ్వాసం సరైనదే అయితే ఎదుటి వ్యక్తిని అగౌరవంగా నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఎదుటి వ్యక్తిని ఎందుకు బూతులు మాట్లాడతావు? నువ్వు ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని ఎందుకు కించపరుస్తావు? నువ్వు దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక వర్గం వారిని, లేక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ద్వేషిస్తూ, అసహించుకుంటూ, బూతు మాటలు, నానా రకాల మాటలు మాట్లాడుతున్న ప్రజలుగా ఉన్నట్లయితే, మీరున్నట్లయితే, నేను అంటున్నాను, నీ మత విశ్వాసము, నీ దైవ విశ్వాసం దట్ ఈస్ వెరీ రాంగ్. దేవుడు తన స్వరూపంలో చేయబడినటువంటి మానవులు మనం. నీ వంటి పోలికే ఎదురు వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిని మీద నువ్వు దూషిస్తావు, ఉమ్మి వేస్తావు, ప్యాడ్నీళ్ళు కొడతావు, బూతు మాటలు చెడతావు, అవసరమైతే గుద్దులు గుద్దుతావు, చంపుతావు, ఇల్లు తగలబెడతావు, చర్చిని తగలబెడతావు. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నీ విశ్వాసం ఏది? కాబట్టి పిల్లలు గమనించండి, విశ్వాసం అనేది ప్రతి మనిషి చాలా ప్రాముఖ్యం. నీ యొక్క విశ్వాసం తప్పుడు విశ్వాసం కాబట్టి నీ బతుకంతా కూడా తప్పుడు నడకగా కనబడుతుంది. నీ వల్ల ఎవరికి ఎలాంటి దీవెన లేదు, మేలు లేదు, ఆశ లేదు. అయితే క్రైస్తవ విశ్వాసంలో, దేవుని వాక్యంలో ఉన్న విశ్వాసం వచ్చిన మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, హిజ్కియా యెహోవా యందు ఏముంచాడు? విశ్వాసం గలవాడుగా ఉన్నాడు. విశ్వాసం. సో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇది మనకు అప్లై చేసుకుందాం, వాళ్ళకి మనకి. నీ విశ్వాసము దేవుని మీద సరైన విశ్వాసం అయితే నువ్వు రైట్ ట్రాక్లో పోతూ ఉంటావు. విశ్వాసము ఒకటి, నడక ఇంకొకటిగా ఉండకూడదు. అర్థమవుతుందా? విశ్వాసము ఏదైతే ఉందో ఆ విశ్వాసం యొక్క క్రియలు నీ నడకలో కనబడు. అందుకని యాకోబు అంటాడు పత్రికలో, క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థము, పనికిరావు. ఇప్పుడు మనం ఎక్కువ ఏమైపోయినంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటాం కానీ వాక్ లేదు. టాక్ ఈస్ దేర్ బట్ నో వాక్. టాకింగ్ ఉంది, నో వాకింగ్. మాటలు బాగా చెప్తాం, నేను చెప్తాను, మీరు చెప్తారు. వేర్ ఈస్ యువర్ వాకింగ్? నో ఓన్లీ టాకింగ్, టాకింగ్ 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 టాకింగ్, నో వాకింగ్, నో వాకింగ్, నో వాకింగ్. లోకస్తులు ఏమంటారు? వీళ్ళంటే క్రైస్తవులు అంటాయా? ఏది ఆ ప్రేమ? ఏది ఆ నీతి? ఏది సత్యంగా మాట్లాడే విధానం? ఏది యథార్థత? ఏదండి అని అడగటం లేదా మనం లోకం? చెప్పండి, ఆలోచించేయండి. ఇక్కడ గమనించండి, నేను ముగింపుగా చెప్తున్న మాటలు ఏంటంటే, హిజ్కియా దేవుని యందు ఏముంచినాడు? ఇప్పుడు చివరిలో చెప్పే మాట కూడా ఏంటంటే, ఈ దినాల్లో నీవు బాబు, అమ్మ, బ్రదర్, సిస్టర్, నేను చెప్తున్న మాట, నేను పోరాటంలో పోరాడుతున్నదంటే అపవాది ఎంత ప్రయత్నిస్తుందంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నీకున్న విశ్వాసాన్ని లాగివేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది విశ్వాసాలను కోల్పోయిన వారుగా కూడా ఉన్నారు, లేకపోలేదు. నాకు తెలుసు, కళ్ళారు చూశాను. కొంతమంది విశ్వాసం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పైగా చివరి దినాల్లో దయ్యంలో బోధ వలన అనేకులు విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని పౌలు గారు తిమోతి పత్రికలో రాయడం మనం గమనిస్తాం. విశ్వాస భ్రష్టత్వము, అపోస్టసీ అంటారు. ఈరోజు యూట్యూబ్లో వచ్చే బోధల్లో మోర్ దెన్ 50% అబద్ధ బోధలుగా తయారైపోయినాయి, భ్రమపరిచే బోధలు అయిపోయినాయి, సత్యవాక్యం కరువైపోయింది, ఉన్నతులకు చెప్పే బోధకులు లేకపోయారు, మభ్యపెట్టే బోధలు, మనుషులు సంతోషపెట్టే బోధలు పెరిగిపోయినాయి. కానీ వాక్యం చెప్పినప్పుడు, పేతురు చెప్పిన సమయంలో వారు వాక్యం చేత గుచ్చబడి అయ్యలారా రక్షకుడు మేమేం చేయాలి? కేకలు ఎక్కడున్నాయి? ఈరోజు లేవండి. చెప్తే మనుషులు రారేమో, మరి నేను గట్టిగా చెప్తే మీరు రాకపోతే రేపు దేవుడు నన్ను అడిగితే నేను చెప్పాలా?
బుజ్జగించుకుంటూ లాలి పాటలు పాడుకోవడానికి సేవకులు ఉండేది. నో, దేవుడు ఇచ్చిన వాక్యం చెప్పాలి. అది ఎటువంటి వాక్యమైనా దేవుడు ఏమిస్తే చెప్పాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభునామను బట్టి ఆయన ఇచ్చినటువంటి తలముడు చెప్పే మాట ఏంటంటే, విశ్వాసమును ఎంతైనా కూడా కాపాడుకోవాల్సిన దినాలు ఇవి. అసలు విశ్వాసం ఉందా ముందు అది చూసుకోండి. విశ్వాసం బలపడుతుందా రోజు రోజుకి వాక్యంలో, దేవుల్లో? విశ్వాసం ద్వారా నీ నడకుందా చెప్పండి? నీతిమంతుడు విశ్వాసం బట్టే జీవిస్తాడు. విశ్వాసం బట్టి మనం బ్రతకాలి. నేను చెప్తున్నాను, చాలాసార్లు మనకి ఎటుందంటే గాఢాంధకారమే కనబడుతుందండి. చీకటి చీకటి, వేదన, బాధ, నొప్పి. అపదంటాడు, యోబు భార్య చెప్తుంది కదా, యోబు భార్య చెప్పింది, యోబుకి చెప్పండి, ఇంకా యథార్థం వదలవా? అన్నీ పోయినాయి కదా, నువ్వేం దేవుని ఉత్తగా దేవుని విడిచిపెట్టమని చెప్పాలా? ఏం చేయాలంట ఆయన? దేవుని స్తోత్రం 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 పొద్దులేసి స్తోత్రాలుగా దూషించు. డెవిల్స్ చెప్తున్నా, అపవాదిక ప్రేరణ నోరు తెరిచి, దేవా చట్టమాలు దూషించకపోయినా నువ్వు నాకు అన్యాయం చేసావయ్యా, అదొక రకమైన దూషణ. అది పాలిష్డ్ దూషణ అన్నమాట. మన దృష్టి ఎట్టుంటాయంటే దైవ దృశ్యంలో పాలిష్డ్ కనబడతాయి. ప్రభు నన్ను క్షమించి, అడగండి, ఇప్పుడు అడగండి, ప్రభు నన్ను చెప్పండి, గట్టిగా చెప్పండి, క్షమించు ప్రభా, చెప్పండి గట్టిగా, ప్రభు నన్ను క్షమించు క్షమించు క్షమించు. నువ్వు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన డెవిల్ ప్లాన్ ఏంటంటే నీ చేత, మన చేత దేవుని నామము దూషించబట్టేట్టుగా చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేద్దాం మనం? యోబులో చెప్పాలి. ఏం చెప్పాలంటే, ఆయన నన్ను చంపినను, ఏముంది తర్వాత, నేను ఆయన నన్ను చంపినను, ఏముందో నెక్స్ట్, నేను ఆయన్ను విడవను. అంతేనా? ఇంకేముందా వాక్యం? సంథింగ్ ఏముందమ్మా? యోబు ఏమంటాడు? ఆయన నన్ను చంపినను, నేను ఆయన విడవను. సస్తే చచ్చాలే. నేను చెప్తున్నా, ఏనుకోబాకండి. మనం ఎట్టొచ్చాలంటే, నేను చస్తే చచ్చానులే, విశ్వాసం కాపాడుకోవాలి. సస్తే చచ్చానంటే రైలు పట్టాలకి మరి కదా, మళ్ళా రామని చెప్పాడు, సస్తే చావమని పోయి రైలు పట్టాకి అనుకోండి, నేనే చెప్పించావు. అది కాదు, వాడు ప్రేరేపిస్తాడండి. నేను చెప్తాను కదా, వాడు ప్రేరేపిస్తాడు. పోయి చచ్చిపో, సావు అంటాడు. ఏలేకే వచ్చింది, సార్లే ప్రభు అన్నాడు. ఆయన ఒకసారి కూర్చున్నాడు, మనం చాలాసార్లు కూర్చున్నాం, అంతే తేడా. మనం ప్రతి వారం కూర్చుంటాం, మొదలెక్ష పోయి ప్రభు సార్లు నేను తీసుకో. అది పిచ్చోడా, నేను తీసుకుని ఏం చేసేదిరా, నువ్వు లేదు కొంచెం నా కోసం బతకరా, నేను చావను, సజీవుడ యెహోవా క్రియలు వివరించిందని చెప్పరా నాయన? కానీ నేను చెప్తున్నా, చాలాసార్లు ఎట్టుంటుందంటే అంచు కొలిపినట్టుంటుంది. అయిపోయింది, బాయ్ బాయ్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. గాఢాంధకారంలో సంచరించిన వైపు ఎలాగ నువ్వు నాకు తోడైందువో, నువ్వు నన్ను ఆదరిస్తావు, నాకు విడుదలిస్తావు. అప్పుడు చెప్పే మాట ఏంటంటే, నీ విశ్వాసాన్ని చెరిపేదానికి అపవాది ఏమేస్తాడు? అగ్నిబాణాలు. అందుకని ఎఫ్ఎస్సి 6లో రాయబడే మాట ఏంటంటే, దుష్టుని అగ్ని బాణములు చల్లార్చుటకు ఏం కావాలి మనకి? విశ్వాసం అనే డాలు కావాలి, షీల్డ్. అందుకే కీర్తనకారుడు, ఆయన కేడేమో, ఆయన కేడేమండి, నాకు రక్షణ దుర్గము. నేను ఇది చెప్తున్నానంటే మన జీవితంలో లాంటి పరిస్థితులు చాలామంది ఉండొచ్చేమో వినేవాళ్ళలో. డెవిల్, అపవాది నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, అమ్మ నీతో మాట్లాడుతున్నాడు, బాబు నీతో మాట్లాడుతున్నాడు, నీకు లాభంలే, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను చూడడు. అయితే ఏం చేయమంటావు? చచ్చిపో. మీకు తెలుసు, ఒకసారి చెప్పాను, ఏదో ఈ ఏదో ఉంది కదా, దాంట్లో కొట్టాడు, సమస్యలని పెట్టి కొట్టాడ, తెలుస్తుంది. కొడితే వాట్ కెన్ ఐ డూ నౌ అంటే, యూ గో అండ్ డై అందంట.
ఏఐలో వచ్చే జవాబు ఏంటంటే ఇన్ని సమస్య నాకుండా నన్ను ఏం చేయమంటే అది ఇచ్చే జవాబు ఏంటంటే పోయి సాగుంది. లోకం చెప్పే జవాబు అది, సింపుల్ ఆన్సర్, గో అండ్ డై. ఒకసారి నాకు సాక్ష్యం ఏంటంటే, ఒక అమ్మాయి తెలుసు కుటుంబంలో, అమ్మాయి ఫ్యామిలీ పాడైపోయింది, బాగా డిస్టర్బ్ అయిపోయింది, చచ్చిపోలే వచ్చింది ఇక్కడికి, సూసైడ్ చేసుకోవాలనుకొని వచ్చింది ఇక్కడికి. ఇక్కడ మన దగ్గర జరిగింది. లాస్ట్గా మందిరం పోయిస్తామని వచ్చింది. 2 టౌన్ అమ్మాయిలండి, ఇప్పుడు లేలేండి, చెప్తున్నాను, చాలా కాలం కింద జరిగింది. ఆ రోజు నాకు దేవుడి మెసేజ్ చూసిన ఆత్మహత్య మీద ప్రసంగం. నాకు తెలియదు, సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు, నువ్వు బ్రతకాలి అన్నప్పుడు ఆ దేవుడు వచ్చిన అమ్మాయి మనసు మార్చుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తర్వాత మళ్ళా దేవుడు మంచి శ్రేష్టటువంటి భర్తను, కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చచ్చిపోయింటే వాడు హత్య, నాశనం చేయవాడు, దొంగ, వాడు వదలండి, వెంటాడుతూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభు అంటాడు వెయిట్ అండ్ సీ, వేచి ఉండు. మీకాలు అంటాడు 7వ అధ్యాయం, శత్రువు నా మీద వర్షించవద్దు, నేను చీకట్లో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నువ్వు తొక్కేసి దినాల దగ్గరకు వచ్చాడా అని చెప్పాలి. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు. మీకు 7 ఏళ్ళు ఉందన్నమాట. అందుకని వీ హ్యావ్ టు ప్రే మోర్. విశ్వాసం బలపడాలంటే దేవుని వాక్యము చదువుట, ధ్యానించట, వినటంలో విశ్వాసం కలుగుతుంది. అందుకే యేసు చెప్పాడు, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట్లో వచ్చి ప్రతి, నేను చెప్తాను అదేంటంటే ఈరోజు వాక్యం చదివేని బతకాలంతే, నువ్వైనా అంతే. కష్టాల్లో, బాధలు, శ్రమలో చెప్తాను ఈ మాట. అయిపోయింది అనుకుంటున్నాను, రోజు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇలా అనుకుంటే ఎన్ని రోజులు అనుకున్నావు, ఈరోజు ఏమైనా, ఈరోజు సజీవంగా ఉన్నా కానీ రేపు కూడా ఉంటాం. కొంచెం మనం ఏం చేయాలంటే, నాకు చెప్పాలంటే నా పరిస్థితి చెప్తున్నా, చాలా పోరాటంలో ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను మీటింగ్స్కి వెళ్తున్నాను, వాక్య పరిచయం చేస్తున్నాను, నవ్వుతూనే ఉన్నాను. కానీ అంతర్గత సంఘర్షణ, పోరాటములు హెచ్చుగా కనబడుతున్నాయి. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ, వాక్యమే నన్ను బతికిస్తుంది. పాట, నీ వాక్యమే నన్ను బతికించి పాట రాశారు. నీ వాక్యమే 119వ కీర్తన 50లో ఉందన్నమాట. నీ వాక్యం నన్ను, వాక్యం. రెండోది ఏం కావాలి? ప్రార్థన. విశ్వాసం కర్తయ్యు దాని కొనసాగి చూడైనా యేసు వైపు చూస్తూ, పందె రంగంలో ఇది కావాలా, ఏది కావాలా? ఓపిక లేకపోతే మాత్రం పరిగెత్తలు. నా ఓపిక అయిపోయింది సిస్టర్, నా ఓపిక అయిపోయింది బ్రదర్, నా ఓపిక అయిపోయింది అన్న అంటే ఓపిక తెచ్చుకోవాలి. వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్పు కావాలి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ధైర్యంగా ఉండండి. ఊరికే ఉండి నిలిచి చూడండి, దేవుడు అడిగించే రక్షణ మీరు కళ్ళారా చూస్తారు. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.